అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్కి సాదర స్వాగతం. అలనాటి ఆణిముత్యాలు కార్యక్రమంలో ఈ రోజున మనం చెప్పబోయే ఆణిముత్యం జగదేక వీరుని కథ. ఈ చిత్రంలో ఒక పాట, ఆ పాట ఏమిటంటే రారా కనరారా కరుణమాలినారా ప్రియతమలారా. ఈ పాట, దీని గురించి సినిమా రివ్యూ, సాహిత్యం, సంగీతం అంశాలపై విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి వీడియో పూర్తిగా చూడండి. ఆసక్తికర విషయాలన్నీ కూడా ఆఖరినే ఉంటాయి. సినిమా రివ్యూ గురించి చూస్తే, ఒక యువరాజు తనకు వచ్చినటువంటి కళ నిజం చేసుకునే ప్రయత్నంలో ఆ యువరాజు చేసినటువంటి సాహస కార్యములను, అలాగే వాటి యొక్క విశ్లేషణలు అన్నీ కూడా అర్థం పట్టేటట్టుగా ఉంటుంది ఈ చిత్రం. ఈ జగదేక వీరుని కథ టైటిల్ రోలు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు గారు చేశారు. ఒళ్ళు గగురుబాటు కలిగించే యుద్ధ విన్యాసాలు, యుద్ధ విద్యలు, సాహసోపేతమైన షాట్లు ఇందులో ఉన్నాయి. అంతేకాక సినిమా చివరి వరకు మంచి సస్పెన్స్లో నడుస్తుంది. రాకుమారులు దేవకన్యల్ని చివరికి వివాహమాడి తన కళను నిజం చేసుకుంటాడనమాట. ఈ విషాద మెలోడీ గీతాన్ని పింగళి నాగేంద్రరావు గారు రాశారు. పింగళి నాగేంద్రరావు గారు అంటే ఆ రోజుల్లో అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజుల్లో ఆయన పాట రాయని సినిమా లేదు. అలాగే నటరత్న బిరుదు ఉంది ఆయనకి. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడి బిరుదు కూడా ఉంది. డాక్టర్ ఎన్టీ రామారావు అనే బిరుదు కూడా ఉంది. ఆయన ఆ రోజుల్లో ఎన్నో సినిమాల్లో తన అద్భుతమైనటువంటి ప్రావీణ్యమైనటువంటి హావభావాల్ని ప్రదర్శించారు. అలాగే ఈ విషాద మెలోడీ గీతాన్ని పింగళి నాగేంద్రరావు గారు రాశారు. ఆయన రాసే పదాల్లో స్వచ్ఛత, స్పష్టత కలిగి పరిమళం వెదజల్లినట్టుగా ఉంటాయి. పాటకు పల్లవి ప్రాణం అయితే హమ్మింగ్ ఊపిరి. ఎక్కువ పాత పాటల్లో చాలా మట్టుకు హమ్మింగ్స్ ఉండేవి, సాకి ఉండేది, తర్వాత చరణాలు ప్రారంభమయ్యేవి. అలాగా రారా కనరారా ప్రియతమలారా అనే పాట టెక్నికల్ వాల్యూస్తో ఏమాత్రం సంబంధం లేని ఆ రోజుల్లో చాలా అద్భుతంగా తీశారు. ఆ పాటలో ఎన్టీ రామారావు గారు విషాదాన్ని నిజంగా అద్భుతంగా చూపించారు. ఆ పాట ఆ రోజుల్లో చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. పెండియాల వారి గురించి చెప్పాలంటే వారి ప్రతిభకు హద్దులు లేవు. ఆయన సంగీతంలోని మాధుర్యాన్ని వర్ణించాలంటే మాటలు వెతుక్కోవలసిందే. ఆనాటి స్వర్ణయుగంలో పెండియాల వారు ఒక మాణిక్యం. ఈ పాటకు ఆయన ఎన్నుకున్న రాగం భాగేశ్వరి రాగం. అయితే ఇంకా ఈ పాటలో రాగేశ్వరి అనే రాగం కూడా సంచారం చేస్తూ ఉంటుంది.